పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇందులో అంటే జగపతి గారు మీరు హీరోయిన్గా చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ ఏజ్ గ్యాప్ కొంత కనిపిస్తుంది కదా, అంటే క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నా ఎలా చూసుకున్నారు? అంటే ఇది సార్ అదే 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 అది మీరు మూవీ చూడాలండి. అంటే మూవీ చూస్తే మీకు లైక్ వై దట్ క్యారెక్టర్ ఇస్ పోర్ట్రేడ్ ఇన్ సచ్ అ వే అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్ యూ సీ ద ఫుల్ స్క్రిప్ట్, ఐ మీన్ ఫుల్ మూవీ. అంటే మీ బాగానే ఉన్నాం, ఫుల్ కాదు సార్, మీరు రితిక గారి మేనత్ గారితో చేశారు, హీరోగా చేశారు, ఇప్పుడు అమ్మాయితో కూడా హీరోగా చేస్తున్నారు. సినిమా ఇక్కడైతే మాకైతే హీరోయిన్గానే కదా ఇంట్రొడ్యూస్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను. కాదా సార్? జగపతి గారు మీరందరూ స్టార్ హీరోలతో చేశారు, ఇప్పుడు మీరు కూడా మనకు ఒకవైపు విలన్గా చేస్తూనే హీరోగా ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. మీరు చేస్తున్నటువంటి హీరోలతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? అసలు ఎవరితో అయినా సరే చేస్తున్నప్పుడు కానీ నాకు ఎవరైనా ఒకటి అండి, అందరూ ఇష్టమే, కంఫర్టబుల్. బికాజ్ నాతో అందరూ పాపం ఏ మాటగా మాట దే బీన్ వెరీ నైస్ టు మీ. నన్ను బాగా ట్రీట్ చేశారు, నాకు ఇష్టం. అందులో కొంతమంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. బట్ నాకు ఇండస్ట్రీలోనే ఎవరితోనూ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా, అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. అలా ట్రీట్ చేయలేదు నన్ను ఎప్పుడు. సో నేను వాళ్ళకి 100% రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను. చరణ్ గారితో మీరు రెండో మూవీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయనతో మీకు? అదంతా సూపర్, ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ చరణ్తో. ఇన్ఫ్యాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతుంటాడు అటు ఇటు, నాతో వచ్చే ఈ పెద్దలతో వేస్ట్ నువ్వు అని. సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది, చరణ్తో ఉంది, ప్రభాస్తో ఉంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. ఐ లవ్ దెమ్, బేసిక్లీ ఐ లవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ద ఫ్రెండ్షిప్. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎప్పుడు చూసి నన్ను చాలా నిజంగా చెప్తున్నాను, ఎనర్జెటిక్గా కనిపిస్తారు చాలా. అసలు అంటే అందరూ కొద్దిగా కలర్ వేస్తారు కానీ మీరు వేయకపోయినా కూడా చాలా ఎనర్జెటిక్గా, అసలు గ్లామర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ప్యూర్లీ లవ్ అండ్ అందరి దగ్గర నుంచి వచ్చే లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్. భరద్వాజ గారు చెప్పండి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు, ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు, మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా.